నాణ్యత, నమ్మకంతో వైద్య సేవలను అందిస్తూ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తక్కెళ్లపాడు నూతన సముదాయంలో వైద్య సేవలు ప్రారంభించింది. హాస్పిటల్ చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ, చీఫ్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ వారి వైద్య బృందంతో కలిసి వారి వద్ద అందిస్తున్న వైద్య సేవలను గురువారం మీడియాకు వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నామని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని లలిత హాస్పిటల్ వైద్య బృందం పిలుపునిచ్చింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం. లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్ కట్టాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి యాక్చువల్లీ మీరు ఇప్పుడు టూర్ చేద్దామని అనుకున్నాను. సమయం వల్ల కొంతమంది టూర్ చేశారు. మీరు టూర్ చేసినప్పుడు చూస్తుంటారు ఉన్న పేషెంట్స్ ఎటువంటి వాళ్ళు అనేసి. చాలా సర్ప్రైజింగ్గా మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కేవలం మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళే 70-80% ఉన్నారు. కేవలం 20% మంది మాత్రమే నిజంగా రిచ్ అనే మాట వాడవలసిన వాళ్ళు ఎందుకు వస్తారో మీకు అందరికీ తెలుసు. మేము ఎవరైనా సరే ఆ వైద్యం అనేది పేషెంట్ ఇబ్బంది అమ్మా నాకు అంటే హాఫ్ ఛార్జ్ రాయటము, సదుపాయాలు సామాన్యులకి, పేదవారికి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకు కూడా అందజేయాలని మా సంకల్పం. మా గురించి తెలిసిన వాళ్ళకి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది అన్నారు ఇలాంటి పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు ఆబ్వియస్లీ మీరు ఫీజులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుందండి అనేది. ఒకటి చెప్తున్నాను, నేను చూస్తే మీరు ఎప్పుడైతే ఇంతకుముందు పాత హాస్పిటల్లో చేస్తున్నవే అవే కంటిన్యూ చేస్తున్నాం. అవి కూడా ఇప్పటి వరకు ఏ పేషెంట్ ఫుల్గా మమ్మల్ని అడగని వాడు లేడు, అడిగితే తగ్గించటం లేకుండా వెళ్ళిన వాడు లేడు. ప్రతి వాళ్ళు ఇప్పటికీ నా కన్సల్టేషన్ రూమ్లోకి వచ్చేస్తారు బిల్లు పట్టుకుని. అది కొంతమంది అనుభవం వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలామందికి మా సిస్టర్లు ఆపుతున్నా సరే మా డాక్టర్ గారు మాకు తెలుసు అని చెప్పేసి చూసుకుని వచ్చేస్తారు వాళ్ళు. అండ్ ఎవరికి నో చెప్పలేము మేము. అండ్ ప్రాబబ్లీ మీరు చూస్తారు అది ఇట్స్ గోయింగ్ టు బి చాలామంది చాలా కష్టం అని. బట్ అది మాకు కష్టమైనా సరే అదే పాలసీ అందరికీ అందుబాటులో ఉండటం గుర్తుపెట్టుకోండి. అందరికీ ఎవరికి ఇబ్బంది లేని విధంగా హైయెస్ట్ ఫెసిలిటీస్ కలెక్ట్ చేయడం అనేది, దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడవచ్చు. కానీ దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ ఫిలాసఫీ అండ్ మోటివ్.